హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి స్టాఫ్ నర్స్ పోస్ట్‌లకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక్కడ చూడొచ్చు మనకి స్టాఫ్ నర్స్ పోస్ట్‌లకి రిలీజ్ అయినటువంటి ఇది ఒక నోటిఫికేషను. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు మనం ఏఎన్ఎం, జీఎన్ఎం వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మీరు జీఎన్ఎం లేదా ఏఎన్ఎం పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ విషయానికి వచ్చినట్టయితే అప్ టు 30 ఇయర్స్ అనమాట. అంటే మనకి 30 సంవత్సరాల లోపు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్సీలకి 5 సంవత్సరాలు అండ్ అలాగే ఓబీసీలకి 3 ఇయర్స్ ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి శాలరీ విషయాన్ని చూసుకున్నట్టయితే యాజ్ పర్ ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారము మనకి శాలరీ అయితే ఇవ్వబోతున్నారు. అంటే మ్యాక్సిమం మీకు 30,000 పర్ మంత్ అయితే శాలరీ అయితే ఇవ్వబోతున్నారు, స్టార్టింగ్ శాలరీ. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో కూడా నేను తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే 08 జూన్ 2024 సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి మనకి ఆఫ్లైన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు మీ యొక్క రెజ్యూమ్ని అయితే మీరు పంపాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. వెంబడే మీ యొక్క రెజ్యూమ్ని వాళ్ళు చూసిన తర్వాత దాని తర్వాత ఎలాంటి రిటన్ టెస్ట్ అయితే ఉండదు మీకు. జస్ట్ ఏంటి అని అంటే మీకు ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్. ఇది మీకు ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అప్లై లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్పై మీరు డైరెక్ట్గా ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా కూడా మీరు మీ యొక్క రెజ్యూమ్ని అయితే మీరు ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. ఆ యొక్క ఈమెయిల్ ఐడికి డైరెక్ట్గా క్లిక్ చేసి. ఓకేనా. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ముందు ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ఇంకా చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. నేనైతే ఒక 100 లైక్స్ని అయితే ఆశిస్తున్నాను. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో చేయడానికి మీరు ఇచ్చేటటువంటి లైక్ నాకు బూస్ట్ని ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ని అయితే ఇవ్వండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.